హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వరల్డ్ పాలిటిక్స్లో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. రష్యా, ఇండియా, చైనా ఫ్రెండ్షిప్, యుఎస్ఏ షాక్, ట్రంప్ రియాక్షన్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇయర్స్ నుంచి రష్యాకి ఇండియాకి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఎస్పెషలీ 1971 వార్ టైంలో రష్యా ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేసింది. అప్పటి నుంచి ఇండియా రష్యా బాండ్ స్ట్రాంగ్ అయ్యింది. చైనా కూడా ఒక పవర్ఫుల్ కంట్రీ, ఎకనామీలో ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ రెండు కంట్రీస్కి ఇండియా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. బట్ మనకి తెలుసు, ఇండియా చైనా మధ్య బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. స్టిల్ డెవలప్మెంట్లీ ఇండియా ట్రై చేస్తుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. సో ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ లాంటిలో కలిసి వర్క్ చేస్తున్నారు. దీన్ని చూసి యుఎస్ఏకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది. యుఎస్ఏకి లాంగ్ టైం నుంచి వరల్డ్ పవర్ లీడర్గా ఇమేజ్ ఉంది. ట్రంప్ టైంలో అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ ఫేమస్ అయ్యింది. ట్రంప్ ఓపెన్గా చెప్పాడు, అమెరికా స్ట్రాంగెస్ట్, వేరే కంట్రీస్ అమెరికా మీద డిపెండ్ అవ్వాలి. బట్ రియాలిటీ ఏంటి అంటే, రష్యా, ఇండియా, చైనా కలిసి వర్క్ చేస్తే అమెరికాకి కంప్లీట్ కంట్రోల్ ఉండదు. ట్రంప్కి షాక్ ఏంటి అంటే, ఇండియా ఒక డెమోక్రసీ కంట్రీ అండ్ ఆల్సో యుఎస్ఏ ఫ్రెండ్, కానీ ఇండియా రష్యా అండ్ చైనాతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేస్తుంది. ట్రంప్ ఎక్స్పీరియన్స్, ఓ మై గాడ్, వాట్స్ హ్యాపెనింగ్ టు అమెరికా, ఇండియా గోయింగ్ విత్ రష్యా అండ్ చైనా. ఇలా ట్రంప్ మైండ్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇండియన్ పొజిషన్ చాలా స్పెషల్గా ఉంటుంది. యుఎస్ఏతో డిఫెన్స్ టెక్నాలజీలో బాండింగ్ స్ట్రాంగ్గా పెట్టుకుంటుంది. రష్యా నుంచి వెపన్స్, ఆయిల్, ఇంజనీర్ సప్లై వస్తుంది. చైనాతో బార్డర్ ఇష్యూస్ ఉంటాయి కూడా, ట్రేడ్ చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇండియా స్ట్రాంగ్లీ ఏంటి అంటే, ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు సైడ్స్లో బ్యాలెన్స్ చేయడం. ఇండియా లీడర్స్ చెప్పిన మెసేజ్ క్లియర్, వి ఆర్ నాట్ అగెన్స్ట్ యుఎస్ఏ, నాట్ అగెన్స్ట్ రష్యా ఆర్ చైనా. ఇండియా వాంట్స్ పీస్ అండ్ డెవలప్మెంట్. దీనివల్ల వరల్డ్లో ఇండియా ఇమేజ్ రేస్ అవుతుంది. యుఎస్ఏకి షాక్ అంటే, హౌ టు ఇండియా ప్లేయింగ్ డబల్ గేమ్. ఈ ఫ్రెండ్షిప్ వల్ల వరల్డ్ పవర్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. ఒక సైడ్ నాటో, యుఎస్ఏ కంట్రీస్ ఉంటాయి, ఇంకొక సైడ్ రష్యా, చైనా, ఇండియా కలిసి బ్రిక్స్ ఎక్స్పాండ్ చేస్తారు. బ్రిక్స్ కరెన్సీ ఇది కూడా వస్తే డాలర్ పవర్ రెడ్యూస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ వల్ల అమెరికాకి ఎకనామీ షాక్ ఉంటుంది. ట్రంప్ కైండ్ ఆఫ్ లీడర్స్ ఈ న్యూస్ వింటే టెన్షన్ పడతారు. ఇమేజ్ చేసుకో, ట్రంప్ అగ్రి ఎక్స్పీరియన్స్ స్పీచ్లో, దిస్ ఈజ్ అన్ఫెయిర్, అమెరికా మోస్ట్ యాక్ట్ ఫస్ట్. సో ఈ సిచ్యువేషన్ ఇండియా కంటిన్యూ చేస్తుంది స్మార్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. రష్యా, చైనా ఫ్రెండ్షిప్ డీప్ అవుతుంది. యుఎస్ఏకి కంపారిజేషన్ పెరుగుతుంది. ట్రంప్ లేకపోయినా ఫ్యూచర్ అమెరికన్ లీడర్స్ కూడా ఇండియాని కేర్ఫుల్ అబ్రెసివ్ చేస్తారు. వరల్డ్ మ్యూటల్ పవర్ అవుతుంది అంటే ఒక కంట్రీకి మాత్రమే పవర్ ఉండదు. అందుకే యుఎస్ఏ షాక్లో ఉంది. ట్రంప్ కూడా చెప్పాడు, వీ నీడ్ టు బ్రింగ్ బ్యాక్ అమెరికా జనరేషన్, కానీ ఇప్పుడు ఈజీ కాదు. సో ఫ్రెండ్స్, ఇది రష్యా, ఇండియా, చైనా ఫ్రెండ్షిప్, యుఎస్ఏ షాక్, ట్రంప్ రియాక్షన్ గురించి ఫుల్ స్టోరీ. ఈ పాలిటిక్స్లో మనకి క్లియర్ లైన్స్ ఏంటి అంటే, ఇండియా స్మార్ట్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే వరల్డ్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి. మీ ఆప్షన్ ఏంటి? ఇండియా యుఎస్ఏతో దగ్గర అవ్వాలా లేదా రష్యా, చైనా సైడ్ దగ్గర అవ్వాలా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం.